ఆపరేషన్ సింధూర్ వివరాలను మహిళా సైనిక అధికారులే ప్రపంచానికి అందించారు. కల్నల్ సోఫియా ఖురేషీ, వింగ్ కమాండర్ సోఫియా సింగ్ మీడియాకు వివరాలు తెలియజేశారు. మహిళల ఆత్మాభిమానం మీద దెబ్బ కొట్టిన పాకిస్తాన్ ఉగ్రవాదులకు చావు వీల్నామా రాసేశారు. భారతీయ మహిళలను తక్కువగా అంచనా వేయవద్దని లోకానికి చాటి చెప్పారు. ఇక్కడ మనం ఒక ముఖ్య విషయం గమనించాలి. ఆపరేషన్ సింధూర్ అనే పేరు ఎంచుకోవడానికి ప్రత్యేకమైన కారణం ఉంది. పహల్గాంలో ఉగ్రవాదులు దాడి చేసి అమాయకులైన టూరిస్టులను చంపేశారు. సుమారు 28 మంది మహిళల నుదుట సింధూరాన్ని నిర్దాక్షిణ్యంగా చెరిపేశారు. మతం పేరు తెలుసుకొని మరీ చంపేసి పారిపోయారు. ఇది భారతీయ మహిళలకు జరిగిన అవమానంగా భావించాలి. దీనిని దృష్టిలో పెట్టుకొని ఉగ్రవాదులను వెంటాడి చంపేయాలని భారత్ నిర్ణయించుకుంది. పొరుగు దేశంలో ఉగ్రవాద స్థావరాలను గుర్తించి రాత్రికి రాత్రే ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. కేవలం ఉగ్రవాదులనే టార్గెట్ చేసుకొని 100 మంది టెర్రరిస్టులను హతమార్చింది. ఇది సైనిక బలగాలు మన భారతీయ మహిళలకు అందించిన కానుక. ఈ కానుకలను సైనిక బలగాలకు చెందిన 2 మహిళా ఆఫీసర్లు సోఫియా ఖురేషీ, వ్యోమికా సింగ్ అందించారు. భారతీయ మహిళలు అంటే అబలలు కాదు, సబలలు అని నిరూపించారు. పాకిస్తాన్ దమ్ముంటే కాస్కో అంటూ ఈ 2 శివంగులు గర్జించారు. భారతీయుల పౌరుషాన్ని అంతర్జాతీయ సమాజానికి చాటి చెప్పారు. కల్నల్ ఖురేషీ సైన్యం పట్ల మక్కువతో ఆర్మీలో ప్రవేశించారు. 1990లో ఆఫీసర్గా సైన్యంలో చేరి అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చారు. 2006లో కాంగో శాంతి బలగాల్లో ఆమె చూపిన ధైర్య సాహసాలకు ఎన్నెన్నో అవార్డులు అందుకున్నారు. ప్రస్తుతం కల్నల్ ర్యాంక్లో భారతీయ సైనిక బలగాలను నడిపిస్తున్నారు. ఇక వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ చాలా ధైర్య సాహసం కలిగిన యువతి. చేతక్ విమానాలతో చిచ్చరపిడుగులా చెలరేగిపోవడం ఆమె నైజం. 2004 నుంచి భారతీయ వైమానిక దళంలో పనిచేస్తూ ఎన్నెన్నో మెడల్స్ అందుకున్నారు. ఈ 2 మహిళలే కాదు, ఈ ఆపరేషన్ సింధూర్లో ప్రత్యక్షంగా కొందరు మహిళా అధికారులు పాల్గొన్నట్లు సమాచారం. సెక్యూరిటీ రీత్యా యుద్ధంలో పాల్గొన్న జవాన్ల వివరాలు బయట పెట్టరు. అందుచేత ప్రత్యక్షంగా పరోక్షంగా భారతీయుల ఆత్మాభిమానాన్ని కాపాడిన మహిళా శివంగులకు సెల్యూట్ చేయాల్సిందే.